యోగా గురు రామ్దేవ్ బాబాకు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతాంజలిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ ఉత్పత్తుల ప్రకటనలకు సంబంధించిన నిబంధనలను పతాంజలి ప్రాథమికంగా ఉల్లంఘించిందని పేర్కొంది. పతాంజలి ఆయుర్వేద ఎండీకి నోటీసులు జారీ చేసిన సుప్రీం సంస్థకు వ్యతిరేకంగా ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో తెలపాలని ఆదేశించింది. కరోనా ఔషధాలంటూ ఆయుర్వేద మందులతో ప్రజలకు టోపీ పెట్టాలని చూసిన పతాంజలి సంస్థకు గతంలోనే కోర్టు చీవాట్లు పెట్టింది. ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టులో ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇప్పుడు తప్పుడు ప్రకటనలు వెంటనే ఆపివేయాలని హెచ్చరించింది. ఆయుర్వేద ఉత్పత్తుల కోసం మొదలుపెట్టిన పతాంజలి సంస్థ ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలాగా ఎదిగింది. ఈ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి యాడ్స్ విపరీతంగా పెంచుకుంటూ పోయింది. కరోనా సమయంలో టీవీలోని యాడ్స్ చేస్తూ ప్రయోజనం చేకూర్చింది. అయితే పతాంజలి ప్రకటనలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ అలోపతి వైద్యులు కొన్నాళ్ళుగా ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై 2021లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేకుండానే పతాంజలి ఈ రకమైన ప్రచారం చేసుకుంటున్నట్టు పేర్కొంది. ఆ సంస్థలో ఔషధాల గురించి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని అప్పుడు సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఆ సందర్భంగా ఉత్పత్తుల బ్రాండింగ్ కు సంబంధించిన ప్రకటనలు జాగ్రత్తగా ఉంటామని, ఇతర ఔషధాలకు ప్రతికూల ప్రకటనలు చేయబోమని సుప్రీంకు పతాంజలి ప్రతినిధులు అప్పుడు హామీ ఇచ్చారు. తాజాగా దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ ఎహాన్స్ హిద్దెన్ అమాన్లను కూడిన ఇద్దరు న్యాయమూర్తులు ధర్మాసనం విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తుల యాడ్లను తక్షణమే నిషేధించాలని ఆదేశించింది. డ్రగ్స్ అండ్ మెజిక్ రెమెడీస్ యాక్ట్ కింద పతాంజలి యాజమాన్యం తమ ఉత్పత్తులపై యాడ్స్ గానీ మార్కెటింగ్ గానీ చేపట్టకూడదని ఆదేశించింది. పతాంజలి గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణకు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు నోటీసులను జారీ చేసింది. ₹1 వరకు జరిమానా ఎందుకు విధించకూడదని ప్రశ్నించింది. ఏడీ చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నట్లు కనిపిస్తుందా అని బెంచ్ వ్యాఖ్యానించింది. దీంతో 2 సంవత్సరాల పాటు డ్రగ్స్ అండ్ మెజిక్ రెమెడీస్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా స్పష్టమవుతున్నప్పటికీ కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. అంతేకాదు, తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యలకు పరిష్కారం కొనగాలనంటూ కేంద్రం తరపున న్యాయవాది సుప్రీంకోర్టును కోరింది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక పతాంజలికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. సంస్థ ఉత్పత్తుల ప్రకటన నిలిపివేసింది న్యాయస్థానం. 2021లో పతాంజలి యాడ్స్ పై సుప్రీం ని ఆశ్రయించింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేకుండా ప్రచారం చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ₹1 జరిమానా ఎందుకు విధించకూడదంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. కేంద్రం కళ్ళు మూసుకుని ఉండటమే ఇందుకు కారణమని చెప్పి సుప్రీంకోర్టు కేంద్రంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పతాంజలి ఆయుర్వేద ఎండీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు సంస్థకు వ్యతిరేకంగా ఎందుకు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ ఆదేశించింది. కరోనా ఔషధాలంటూ ఆయుర్వేద మందులతో ప్రజలకు టోపీ పెట్టాలని చూసిన పతాంజలి సంస్థకు గతంలోని సుప్రీం కోర్టులు చీవాట్లు పెట్టాయి. అయినప్పటికీ కూడా పతాంజలిలో ఎలాంటి మార్పు రాలేదు. మరి ఆయుర్వేద ఉత్పత్తుల కోసం మొదలుపెట్టిన పతాంజలి సంస్థ ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలా ఎదిగింది. ఈ సంస్థ ప్రారంభం దగ్గర నుంచి కూడా యాడ్స్ విపరీతంగా పెంచుకుంటూ పోయింది. కరోనా సమయంలో టీవీ యాడ్స్ చేస్తూ ప్రయోజనం చేకూర్చుకుంది. అయితే పతంజలి ప్రకటనలన్నీ కూడా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక మరి దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ అలాగే జస్టిస్ అమనులతో కూడా ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పతాంజలి ఆయుర్వేద ఉత్పత్తుల యాడ్లను తక్షణమే నిషేధించాలని ఆదేశించింది. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ కింద పతాంజలి యాజమాన్యం తమ ఉత్పత్తులపై యాడ్స్ గానీ మార్కెటింగ్ గానీ చేపట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. రైట్, థాంక్యూ రామకృష్ణ.